హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో అయితే ఒక స్టిచ్డ్ బ్లౌజ్ పైన వితౌట్ నీడిల్ ఎట్లు వర్క్ చేసేదని చూపిస్తాను. ఇది చూడండి, ఓవరాల్ లుక్ అయితే ఇది నా బ్లౌజ్ పైన. నేనైతే పఫ్ స్లీవ్స్ పెట్టుకొని, ఇది ఫ్రంట్ పార్టు, ఇదైతే స్లీవ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనైతే బార్డర్ పైన అయితే నేను బుట్టాస్ వేసుకోలేదు, వేరే ప్లెయిన్ క్లాత్ పైన మాత్రమే వేసుకుంటాను. ఇది చూడండి, బ్యాక్ సైడ్ అయితే నేనైతే కొంచెం క్లోజర్గానే డిజైన్ చేసుకున్నాను. మీకు కావాల్సింటే కొంచెం నేను ఇంకా డిస్టెన్స్ ఇచ్చి స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకా క్లోజర్ కావాల్సింటే కూడా స్టిక్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంది. దీనికి కావాల్సిన ఫస్ట్ ఐటమ్స్ ఏమంటే గ్లూ, అమిట్ చైను, గోల్డ్ కలరు, తిలగం షేప్ కుందన్స్, లక్ష్మీ కాయిన్లు, రౌండ్ షేప్ కుందన్స్, ఇది కావాల్సిండేది. నాదైతే ఎల్లో కలర్ శారీ, దానికి ఎల్లో కలర్ కుందన్స్ అయితే తీసుకోయింటాను. ఇప్పుడు చూడండి, బ్లౌజు నేనే స్టిచ్ చేస్తాను. దానికే ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ అటాచ్ చేసి అయితే నేను ఈ బుట్టాలు వేసుకుంటాను. మీరు ఫుల్ స్టిచ్డ్ అయినా కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మార్క్ చేసుకుంటా. ఎలా అంటే ఇప్పుడు గ్లూ అప్లై చేస్తాం కదా, ఒకసారి ఒక తావు పెట్టి తిరిగా రిమూవ్ చేస్తామంటే ఆ గ్లూ అట్లే తెలుస్తూ ఉంటుంది, అది బాగుండేది. దానికే ఫస్ట్ ఏదైనా ఒక పెన్సిల్ ఏదైనా తీసుకొని ఫస్ట్ ఎక్కడెక్కడ బుట్టాస్ కావాలో అక్కడైతే మార్క్ డాట్స్ పెట్టుకుందాం. నేనైతే ఫస్ట్ డాట్స్ పెట్టుకొని ఇచ్చిండాను. ఇప్పుడైతే లక్ష్మీ కాయిన్లు తీసుకొని దాని బ్యాక్ సైడ్ గ్లో అప్లై చేసుకొని దాన్ని ఆ డాట్స్ ఎక్కడెక్కడ పెట్టినానో అక్కడైతే స్టిక్ చేస్తూ ఉంటాను. ఆ స్టిక్ చేసిన అయిన తర్వాత మీకు చైన్ తెలిసింది కదా, ఆరీ వర్క్ అంతా యూజ్ చేసాం, అదే చైన్ ఇది. దీన్ని అయితే ఫస్ట్ మెజర్ చేసుకోండి. మీకు ఫుల్ లక్ష్మీ కాయిన్ కావాలా, లేదంటే నాకైతే హాఫ్ సాల్ అని చెప్పేసి హాఫ్ మెజర్ చేసుకొని నేను కట్ చేసి అయితే ఫస్టే పెట్టుకొనేసి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ లక్ష్మీ కాయిన్ కింద గ్లో అప్లై చేసుకొని దాని కింద అయితే ఆ గ్లో పైన అయితే చైన్ అయితే స్టిక్ చేసుకుంటాం. అలానే ఫుల్ అన్ని లక్ష్మీ కాయిన్ల కింద అయితే స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడైతే తిలగం షేప్ ఎల్లో కలర్ కుందన్స్ ఉంది కదా, దానికైతే లక్ష్మీ కాయిన్ పైన 2 సైడ్స్ను గ్లో అప్లైస్ అంటే గ్లో అనేది కొంచెం ఎక్కువే యూస్ చేయండి. ఎలాంటే తక్కువ యూస్ చేస్తారంటే సమ్టైమ్స్ వచ్చేస్తుంది. గ్లో ఎక్కువ యూస్ చేసుకొని కుందన్స్ అయితే అంటే ఆ కుందన్స్ స్టిక్ చేసి ఆ ప్లేస్లోనే గ్లో అప్లై చేయండి. అవుట్ సైడ్ అంతా వచ్చిందంటే కొంచెం మీకు బాగా తెలిసేదు. సో నీట్గా గ్లో అప్లై చేసుకొని దానిపైన ఈ కుందన్స్ని అయితే స్టిక్ చేసుకుండా దానిపైన ఒక రౌండ్ కుందన్ అయితే స్టిక్ చేస్తూ ఉంటాను. ఇదే డిజైన్ కాదండి, మీరు వేరే వెరైటీస్ ఆఫ్ డిజైన్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు. నాకైతే చాలా బాగా అనిపించింది, గ్రాండ్గాను ఉంది. దీనికైతే నీడిల్ ఏం అవసరం లేదు, ఎవరైనా ఈ డిజైన్ చేసుకోవచ్చు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే అన్ని వీడియోస్ మీకు వస్తూ ఉంటుంది. దీనిది ఓవరాల్ పిక్ అయితే లాస్ట్లో పెట్టిండాను, చూడండి ఒకసారి. చూడండి ఎంత నీట్గా తెలుస్తుందో. గ్లో అనేది తక్కువ అప్లై చేస్తే అంటే ఎక్కడ స్టిక్ చేస్తామో అక్కడే అప్లై చేస్తే మీకు నీట్గా అయితే తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.